టీఆర్ఎస్ పొత్తు ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ బండి సంజయ్తో అయ్యేదీ లేదు పోయేదీ లేదు అని విమర్శించారు. మల్కాజ్గిరి టికెట్ భద్రంగా ఉందని, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్న మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం మాదేనని అన్నారు. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరని చెప్పారు. నా కుమారుడికి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే నేను ఏం చేయలేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం ఉందని మల్లారెడ్డి అంటున్నారు. మల్కాజ్గిరి టికెట్ భద్రంగా ఉందని, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్న మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం మాదేనని అంటున్నారు మల్లారెడ్డి. అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, మా కుటుంబం వేరని చెప్తున్నారు. నా కుమారుడి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు మల్లారెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అసెంబ్లీ లాబీలో హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, బండి సంజయ్ ఎలా మాట్లాడతారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. బండి సంజయ్ తో అయ్యేది లేదు పోయేది లేదు, మల్కాజ్గిరి టికెట్ మాత్రం తన కుమారుడికే ఉంటుంది, ఖచ్చితంగా తన ముహమ్మద్ భద్రారెడ్డికే భద్రంగా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తన అల్లుడు కుటుంబం వేరు, తన కుటుంబం వేరని, తన కుటుంబం గురించి మాట్లాడే అవసరం లేదని, తన కుటుంబం వేరు కాబట్టి ఖచ్చితంగా తన కుమారుడికి టికెట్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదంటూ మాట్లాడారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ కుటుంబం వేరు, వివేక్ వాళ్ళ కుటుంబం వేరు మాట్లాడారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం సరికాదు అంటూ కూడా మాట్లాడారు. దాంతో పాటు యూనివర్సిటీ భూములకు సంబంధించి తన యూనివర్సిటీలో అక్రమ కట్టడాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే మాత్రం తాను మాత్రం ఏమీ చేయలేదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనకైతే కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కొంత బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి ఆ అంశంపైనే కొంత చర్చ అయితే ప్రస్తుతం బయట అయితే నడుస్తా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుస్తా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని మాట్లాడుతుంటే, మరికొందరు మాత్రం దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి కూడా ఆ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి అటు పొత్తు ఉన్నా మాకు అభ్యంతరం లేదు, లేకపోయినా అభ్యంతరం లేదు అని అంటూ కూడా ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.